ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం మహాక్షేత్రం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక ఇవాళ పాగాలంకరణ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. భూ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో 11 రోజుల పాటు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలంలో భక్తులైతే కిక్కిరిసిపోయారు. ప్రధానంగా ఈ యొక్క అంటే 7వ రోజు అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అంటే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన తర్వాత భక్తులైతే క్యూ లైన్లలో ఈ యొక్క దర్శనం అయితే చేసుకుంటున్నారు. పాదాల వద్ద పుణ్యస్థానాలను ఆచరించి వేకుజామునే మంగళహారతుల అనంతరము ఈ యొక్క భక్తులైతే క్యూ లైన్లో అయితే వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రధానంగా ఈ యొక్క శ్రీశైల దేవస్థానం ఇప్పటికే అంటే ఈ యొక్క భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు అయితే చేసింది. ప్రధానంగా పారిశుద్ధ్యము, క్యూ లైన్లు, అలాగే రవాణా, అలాగే మరుగుదొడ్లు, మిగతా పుణ్యస్థానాలు వంటివి ఎన్నో అంటే ఈ యొక్క వసతులు చేసినప్పటికీ ఈ యొక్క అంటే ఈ రోజు నుంచి కూడాను శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళ వద్దకైతే శ్రీశైల ఈ యొక్క చేరిన భక్తులైతే మొత్తం కూడా ఇక్కడ నిలిచిపోతారు. ఎందుకంటే రేపు ఉదయం కూడా పెద్ద ఎత్తున విశేష అంటే మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఆ యొక్క పర్వదినం రోజున పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడ తరలి వస్తారు. ముఖ్యంగా అంటే ఉదయమే స్వామి అమ్మవార్లను అంటే దర్శించడానికైతే ఓం నమ శివాయ అనే ఓంకార నాదంతో అయితే ఇక్కడ ఈ పురవీధులు అంటే కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ యొక్క అంటే ఆలయ మనము ఇక్కడ అంటే టెంపుల్ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత బయట నుంచి ఉచిత లడ్డు పంపిణీ అయిన తర్వాత లడ్డు కౌంటర్ నుంచి మరి బయటికి అయితే మనము ఇక్కడికి వస్తున్నాము. సుమారుగా ఉదయం నుంచే చూడొచ్చు. మనకి ఇప్పటి వరకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా గణాంకాలు ఉన్నాయి. ఇంకా 12 గంటలు అంటే 12 నుంచి 12 గంటల వరకు 24 గంటలు నిన్న అయితే 80,000, మొన్న కూడా 75,000 సుమారు ఎంతో మంది కూడాను భక్తులైతే శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శిస్తున్న పరిస్థితుంది. ఇక్కడ మన వద్ద కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వడ్వర్లపల్లి సార్, తెలంగాణ స్టేట్. స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు వచ్చారు? మేము నిన్న వచ్చేసి పాదయాత్ర 4 గంటలకు సాయంత్రం మొదలు పెట్టినాం. ఈ రోజు పొద్దుగాల 6 గంటల లోపల ఇక్కడ వచ్చేసినాం. భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. అన్నదానాలు అన్ని చక్కగా చాలా మంచిగా ఉన్నాయి. ఈసారికి పోయినసారి కంటే ఈసారి చాలా మంచిగా జరిగింది. దర్శనం కూడా. ధన్యవాదాలు సార్. ఉచిత లడ్డు సంబంధించి ఎలా ఉంది? ఉచిత లడ్డు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఉచిత లడ్డు ప్రతి ఒక్కరికి దక్కుతుంది. దర్శనం చాలా చక్కగా అయింది. ఎక్కడ ఇబ్బంది లేదు. అంతా మంచిగా జరిగింది. ఓకే సార్. ప్రధానంగా చూడొచ్చు ఇప్పుడు పిల్ల ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా విషయాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. దర్శనం అయింది. దర్శనం ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది సార్. ప్రధానంగా చూడొచ్చు అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిలింగం కావడంతో పెద్ద ఎత్తున భక్తులైతే కూడా కిక్కిరిసిపోయారు. తండోపతండాలుగా వాగులు, వంకలు, కోనలు, నల్లమల అటవీ ప్రాంతం నుంచి కూడా కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామంతో అయితే పెద్ద ఎత్తున భక్తులకు చేరుకున్నారు. దర్శనానంతరం వివిధ అంటే చుట్టూ ఉన్న సందర్శన స్థలాలు కూడా ఇక్కడ విహరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతేనేమి రేపు మహాశివరాత్రి పర్వదినాన రేపు సాయంత్రం పాగా అలంకరణ అనేది చాలా విస్తృతమైన ఈ యొక్క సాంప్రదాయము. ప్రధానంగా రేపు 10 గంటల నుంచి 12 గంటల వరకు పాగా అలంకరణ ఉంటుంది. లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరుగుతున్న సమయంలో అంటే ఈ యొక్క ఆలయ శిఖర గోపురం నుంచి ఈ యొక్క నవనందులకు అనుసంధానం చేస్తూ పాగా చుడతారు. ఆ అనంతరం లింగోద్భవకాల ఈ యొక్క మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు కళ్యాణం కూడా శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది. ఈ ఘట్టం ఎంతో సుందరమైనది. ఈ యొక్క పాగా అలంకరణ కూడా వేలాది మంది భక్తులు ఈ యొక్క సుందర దృశ్యాన్ని చూసేందుకు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎక్కువ శాతం మక్కువ చూపుతారు. ఈ క్రమంలో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా అంటే అని వీక్షించేందుకు అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే చేరిన పరిస్థితి ఉంది. ఏదైతేనేమి ఈ యొక్క శ్రీశైల దేవస్థానం ఈ యొక్క ఏర్పాట్లను చేయడంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అనేది కూడా ఇంకోసారి మన దగ్గర ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా తెలుసుకుందాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి వందవాగలి నుంచి వచ్చినాం స్వామి. వలగంద మండలం వందవాగలి. ఓకే. ఎలా దర్శనం చేసుకున్నారా? బాగా దర్శనం అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుండా స్వామి, బాగుంది. అంటే దర్శనం ఎంత సమయం పడింది మీకు? స్వామి ఒక సుమారు పాదయాత్ర చేసుకొచ్చిన వెంకటాపురం నుంచి సుమారు 2 గంటల 50 నిమిషాలు పడింది స్వామి దర్శనం మీద.
బాగా క్యూ లైన్లు కానీ అన్ని కూడా బాగా నడుస్తున్నాయి. క్యూ లైన్లో అంటే అనేది పాలు కావచ్చు, బిస్కెట్లు, వాటర్ ప్రొసీజర్ ఎట్లా తీసుకున్నారు? ప్రతి ఒక్కరు శివస్వామిలకి వచ్చే భక్తులకి చాలా సౌకర్యంగా ఇస్తున్నారు. అరటి పండు కానీ మజ్జిగ కానీ చాలా భోజనం బాగా చేస్తున్నారు స్వామి. ఇప్పుడు బయట వచ్చేటప్పుడు అంటే టెంపుల్ ఆలయం బయట నుంచి వచ్చేటప్పుడు ఇక ఉచిత లడ్డు కూడా ఈసారి పంపిణీ చేసి 4 రోజుల పాటు అది తీసుకున్నారా? తీసుకున్నాం సార్. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఈ శివరాత్రి ఉత్సవాలు నిజంగానే కళ్ళ ముందు కనిపెట్టినట్టు చేశారు. అంటే స్వామి ఇప్పుడు ఒకటి శివస్వామి ఒకసారి ఇటు రండి బయటికి. ఇప్పుడు గతంలో మొన్న 8వ తారీఖున కొద్దిగా తొక్కిసలాడడం కావచ్చు, అంటే ఈ శివస్వాములకు లాఠీ చార్జ్ జరిగిన పరిస్థితి అట్లా అనిపించింది. ఈసారి ఎలా ఉంది? ఇప్పుడు దర్శనం చేసుకున్నారు చాలా బాగుంది. అవన్నీ ఏం మొన్న 8వ తారీఖున శివస్వాములపై లాఠీ చార్జ్ అనంతరం కూడాను ఇప్పుడు మేలుకొన్న అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా మనం చూడొచ్చు ఈ జనాన్ని కూడా ఈ మనం జనాన్ని చూడొచ్చు. ఇక్కడ తండోపతండాలుగా అయితే మనకైతే వస్తున్నారు. దాని పరిస్థితి చూడొచ్చు. ఓం నమ శివాయనే పంచాక్షరి నామం అయితే వస్తుంది. ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క అంటే భక్తులు ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ అంగరంగ వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించేది వేలాది మంది భక్తులు అయితే ఇక్కడ చేరి ఈ పెద్ద ఎత్తున అయితే ఇదొక ఒక వేడుకగా అనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.